విజయవాడలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే మగ్గుతున్నాయి. విజయవాడలోని విజయ పాల ఫ్యాక్టరీ నీటిలోనే మునిగి ఉంది. వారం క్రితం 5 అడుగులు ఉన్న నీరు ఈ రోజు 2 అడుగులకు చేరింది. డైరీలో పాల ప్రాసెసింగ్ యూనిట్లు, పెరుగు ప్రాసెసింగ్ యూనిట్లు, బటర్ ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గత వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదు. పాల ఉత్పత్తి కేంద్రంలో పాలు, పెరుగు, బటర్, మిల్క్ పాడైపోయాయి. పాల ఉత్పత్తి కేంద్రం నీట మునగడంతో 600 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. పాల ఉత్పత్తికి 75 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు అధికారులు. విజయవాడ విజయ పాల ఫ్యాక్టరీ నుంచి 4 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేది. వీరవల్లి నుంచి 2 లక్షల లీటర్ల పాలను సప్లై చేసేవారు. పాల ఫ్యాక్టరీ నీటిలో ఉండడంతో వీరవల్లి నుంచి 6 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. రైతులకు ఇబ్బంది కలగకుండా పాలను వీరవల్లి నుంచి ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. మోటార్లు, మిషన్లకు ఫ్యాక్టరీ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, విజయవాడలోని విజయ పాల డైరీలో ఇప్పటికే అక్కడ చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. సో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకి చాలా ప్రాంతాల లోతట్టుమయవటం, అనేక ఇళ్లు కొట్టకపోవటం, చాలా వారు గల్లంతైన పరిస్థితి కనిపించింది. తాజాగా విజయవాడ అంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విజయ డైరీకి దాదాపుగా 75 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కూడా అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వరద నీటిలోని విజయ పాల ఫ్యాక్టరీ ఉంది. వారం కింద 5 అడుగుల నీరున్న ఫ్యాక్టరీలో ఈ రోజు ఇంకా 2 అడుగుల నీరు చేరుకుంది. గత వారం రోజులుగా ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు, పెరుగు ప్రాసెసింగ్ యూనిట్లని నిరంతరం ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. అయితే విజయవాడ పాల ఫ్యాక్టరీ నుంచి 4 లక్షల పాల ఉత్పత్తి జరిగేది. కానీ ప్రస్తుతం అక్కడి నుంచి జరగకపోవడం, అంటే వాటర్ పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోవడంతో కూడా ఆల్టర్నేట్ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరవల్లి నుంచి 2 లక్షల పాల ఉత్పత్తి చేయాలని చెప్పి వారు అంచనా చేయడం జరిగింది. అయితే విజయవాడ పాల ఫ్యాక్టరీకి వరద నీరు రావడంతో కూడా వీరవల్లి నుంచి 6 లక్షల పాల ఉత్పత్తి చేయాలని చెప్పి వారైతే భావిస్తున్నారు. కానీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు యాజమాన్యం సకల ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. మోటార్లు, మిషన్లకి మరమ్మతులు చేయాలని చెప్పి కూడా సిబ్బంది భావిస్తున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించి మరమ్మతులు అయితే కొనసాగుతున్నాయి. మరొక వైపు వారం రోజుల నుంచి అక్కడ కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే భారీగా అక్కడున్న బటర్ మిల్క్, పెలుగు ప్యాకెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పాడైపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 10 రోజులుగా ఎటువంటి జీవనోపాధి లేక దాదాపుగా 600 మంది కార్మికులు అయితే జీవనోపాధిని కోల్పోయారు. దాంతో పాటుగా విజయవాడలో అనేక పరిశ్రమలకు సంబంధించి కూడా ఇబ్బందులు పడటం, వర్షాల మూలంగా చాలా మంది ఉద్యోగులు కూడా నిర్వాసితులైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే ఇప్పటికే ప్రాసెసింగ్ యూనిట్లు ఏదైతే పాడైపోయినాయో వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ తిరిగి వినియోగించే అవకాశం ఉందా, లేదంటే మొత్తం మెషినరీ మొత్తం కూడా చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా మిషనరీకి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా వారైతే అంచనాకు వస్తున్నట్టు తెలుస్తా ఉంది యాజమాన్యం. అయితే అవకాశం ఉన్న వరకు మరమ్మతులు చేసి వాటిని తిరిగి కొనసాగించే చర్యలు తీసుకోవాలనేది కూడా వారి ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా కూడా చాలా మెటీరియల్ పాడైపోవటం, అలాగే కరెంట్ ఉత్పత్తి లేకపోవటం, మరొక వైపు అక్కడ ఏదైతే స్టోరేజ్ ఉందో పాలు, పెరుగు, మజ్జిగ పాడైపోవడం, ఇట్లా ఫ్రిడ్జ్లు పాడైపోవడం, ఇట్లా రకరకాల కారణాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి అయితే అవకాశం ఉన్న వరకు వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రం కొత్త వాటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.